హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మన గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని కొత్త మొక్కలను అయితే మీకు చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇదైతే అంజీరు పండిని ఉంటే కోస్తున్నాను. ముందుగా నాదో రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బాగుంటుంది వీడియో అయితే. మన గార్డెన్లో ఫస్ట్ టైం డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ అయితే వచ్చింది. నేను ఇప్పుడే చూస్తున్నాను. ఫస్ట్ టైం అండి ఇది రావడం. చాలా బాగుంది కదా. 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అవే చూస్తున్నా, ఇంకా ఉన్నాయా లేదా, ఎక్కడెక్కడ ఉన్నాయా అని ఎతుకుతున్నాను. అంజీర్ అయితే పండిన కాయలు ఉన్నాయేమో చూద్దాము అని చూస్తున్నా. అంజీర్ చాలా మంచిది కదా హెల్త్కి. ఒక్కటి తిన్నా డైలీ చాలు హెల్త్కి. ఇదిగోండి, ఇక్కడైతే ఇంకోటి వచ్చింది డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరు. ఫస్ట్ టైం అండి మా చెట్టుకి డ్రాగన్ ఫ్రూట్ రావడము, ఫ్లవర్ రావడం. ఇది నాటి 3 ఇయర్స్ పైన అయింది. దీనికైతే ఒక స్టోరీ ఉంది, చెప్తాను మళ్ళీ. ఇదండి, ఇది చీమలు పట్టేస్తున్నాయి. ఇంకా 2-3 ఫ్లవర్స్ వచ్చాయి కానీ చీమలు పట్టి తినేస్తున్నాయి ఎందుకనో. ఏం చేయాలో ఏమన్నా తెలిస్తే చెప్పండి కామెంట్ సెక్షన్లో అయితే. అది సర్లే కానీ ఫస్ట్ ఈరోజు మన సమంత గారిది మా ఇంటి బంగారం మూవీ రిలీజ్ కదా, చూసారా? నేనైతే ఇంకా చూడలేదండి. మీలో ఎంతమంది చూశారు, ఎలా ఉంది ఏంటి నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూడాలి, చాలా బాగుంటుంది అంటున్నారు కదా మూవీ అయితే. ఓకే, ఇప్పుడైతే ఇది మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, మా ఇంట్లో గోరింటాకు మొక్క అయితే కట్ చేసేసారు, చిగుర్లు వస్తున్నాయి అని. ఇదైతే మొన్నే తెచ్చి కొనుక్కొని వచ్చి నాటారు నర్సరీలో అయితే. ఇదిగోండి, ఇది బతికింది, బాగుంది, ఇప్పుడే చిగురు వస్తుంది దీనికి కూడా. ఇది వేరేది, అక్కడ ఒకటి ఉంది, ఇది వేరేది. మా ఇంట్లో ఆడపిల్లలు అయితే చాలామంది ఉన్నారు కదండి, గోరింటాకు మొక్క అయితే కన్ఫామ్ ఉండాలి. ఇదైతే గెనుసుగడ్డ. మీకు ఇది కూడా ఒక వీడియోలో చెప్పాను కదా, ఒక డబ్బాలో వాటర్ పోసేసి వాటర్లో గెనుసుగడ్డ అయితే పెట్టేశాను. దానికైతే ఒక 15 డేస్ 1 మంత్కి అయితే వేర్లు వచ్చేసాయి. వాటిని తీసుకొచ్చి ఇక్కడ భూమిలో అయితే నాటేశాము. ఇదిగోండి, ఇందాక చూపించింది ఒకటి, ఇదొకటి, 2 చూపించాను కదా అప్పుడు. చూసారా, 15 డేస్ ఏమో అయింది ఇది నాటి, అంతే. చూడండి ఎంత పెద్దగా అయిపోయింది మొక్క అయితే. 2 పెద్దగా అయిపోయినాయి అండి. నేను ఫస్ట్ ఇప్పుడే చూస్తున్నాను, అప్పుడు నాటేటప్పుడు వచ్చి చూశాను, మళ్ళీ ఇప్పుడు చూశాను. చూసారు ఎంత పెద్దగా అయిందో. ఇదైతే సీతాఫలం, ఇప్పుడే వస్తున్నాయి ఇవి కూడా స్టార్టింగ్. వేరే మొక్కకైతే ఒక 20 అలా వచ్చాయి కాయలు అయితే కోసేసాము. ఇది ఇంకొకటి. ఈ చెట్టుకైతే ఇదే అనుకుంటా ఫస్ట్ రావడం. చాలా స్వీట్ ఉంటాయి అంటే వేరే చెట్టుకైతే, ఇవి తెలియదు ఎలా ఉంటాయో ఏంటి అని, చూడాలి. నాకైతే భలే ఇష్టం అండి సాయంత్రం టైంలో ఇలా గార్డెన్లోకి వచ్చి మొక్కలు ఏమున్నాయి ఏంటి అప్డేట్ ఏంటి చూసుకుంటూ అలా మొక్కల చుట్టూ తిరగడం, అంటే పువ్వులు కోసుకోవడము, కాయలు కోసుకోవడం, ఇట్లా ఏమన్నా వెజిటేబుల్స్ ఉంటే చూసుకోవడం. దీనికైతే ఒక స్టోరీ ఉంది. 3 ఇయర్స్ బ్యాక్ ఈ మొక్క అయితే వేరే దగ్గర నాటాము, కానీ అక్కడ 3 ఇయర్స్ ఉన్నా కూడా ఏమి రాలేదు అసలు. పువ్వులు స్టార్ట్ అవ్వలేదు, ఏం రాలేదు. అందుకే అక్కడ గోడ కడుతూ తీసి పడేసాము. ఎందుకో మా అత్తయ్య ఒక మొక్క అయితే ఇక్కడ నాటేసింది. ఇది నాటి కూడా 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు వచ్చాయి కొత్తగా. ఇది పీకేయాలి అనుకుంటున్నాము, పీకేసి వేరే మొక్క తెచ్చేసేయాలి అనుకుంటున్నాం, తెచ్చి నాటాలి అనుకుంటున్నాం. కానీ పువ్వులు వచ్చాయి, చూడాలి కాయలు అయితే ఎలా వస్తాయో. ఇదైతే చిక్కుడుకాయ. ఈ కాయలు చాలా బాగుంటాయండి చిక్కుడుకాయలు అయితే. ఈ మొక్క అయితే చిన్నగా ఉంటుంది, అంటే పాకుతూ ఉంటాయి కదా, అలా కాకుండా అదిగోండి చూసారా, అంతే హైట్ పెరగదు, చిన్నగా భూమి మీదే ఉండేది. కుండీలో కూడా వేసుకోవచ్చు. ఇదైతే అంత బాగుంటుంది. ఒక్క మొక్క ఉంటే ఒక ఫ్యామిలీకి కర్రీ అవుతుందండి.
చాలా టేస్ట్ ఉంటాయి ఇవైతే ఈ చిక్కుడుకాయలు. చూడండి ఎన్ని వచ్చాయో, గుత్తులు గుత్తులు వచ్చేసాయి ఇవైతే. భలే హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇదైతే లిల్లీ మొక్కలు ఇవన్నీ. ఇవి కూడా అంతే అండి, పక్కన వేరే దగ్గర కన్స్ట్రక్షన్ చేస్తూ అక్కడ ఉన్నాయి, అవైతే పీకి పడేశారు మొత్తం. ఇక్కడ తెచ్చి పెట్టాము చూడండి, చిన్న మొక్క పెట్టాము, ఎంత అయిందో. ఇవైతే ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఉల్లి నారు అలా అయితే వస్తాయి లోపల. ఒక్కటి ఉన్నా చాలు, చాలా వచ్చేస్తాయి. అదిగోండి చూడండి, లిల్లీ మొక్కల మధ్యలో అయితే తులసి మొక్క అయితే వచ్చింది. అదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఇట్లా పడిపోయింది. అది పీక్కొచ్చి ఒక్కటే నాటింది మా అత్తయ్య గారు అయితే. అలా ఒక్క మొక్క వేస్తే ఇన్ని వచ్చినాయి. ఇవి ఇంకా పెద్దగా అవుతాయి, ఇంకా అవే పాక్కుంటూ వెళ్ళిపోతాయి. ఇదైతే మీకు తెలుసా, దీని పేరేంటో చెప్పండి. అంతెందుకులేండి, నేనే చెప్పేస్తా. బచ్చలాకు అంటారు కదా. దీంట్లో రెండు రకాలు అయితే నాకు తెలుసు. పింక్ కలర్లో ఒకటి ఉంటుంది కదా, అదొకటి. ఇది వైటు. పప్పు చేస్తారు దీంతో అయితే, చాలా బాగుంటుంది పప్పు అయితే. అదిగోండి అక్కడ అన్నీ ఇవే మొక్కలు మొలిచాయి, అవే మొలిచాయి గింజలు పడి. ఇదైతే తిప్పతీగండి. ఇదైతే ఒక టైంలో బాగా హల్చల్ చేసింది కదా, తిప్పతీగ అనుకుంటూ. కరోనా టైంలో బాగా యూజ్ చేశారు కదా దీన్ని అయితే, ఎక్కడ పట్టినా తిప్పతీగ అనుకుంటా. ఇదిగోండి ఇది కూడా చాలా పెద్ద మొక్క. ఇదైతే పువ్వులో వేసి కడతాం కదా, మరువం అంటారో దవనం అంటారో. మీకు 2 మొక్కలు చూపిస్తాను. ఈ రెండిట్లో ఏ పేరుతో దేన్ని పిలుస్తారో నాకైతే తెలియదండి. మరువమో దవనమో తెలియదు. అదిగోండి అక్కడ చూపిస్తున్నాను కదా, అదేంటో మొలిచింది ఇందులో. చూడ్డానికైతే వంకాయ మొక్కలాగా ఉంది, కానీ తెలియదు పిచ్చి మొక్క వంకాయ మొక్క. కొంచెం పెద్ద అయ్యాక చూడాలి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది కొంచెం కోసి ఇప్పుడైతే పువ్వుల్లో వేసి కట్టుకోవాలి. దీన్ని మరువం అంటారో దవనం అంటారో అండి. ఇంకోటి చూపిస్తాను చూడండి, ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అనమాట, ఏ పేరుతో దేన్ని పిలుస్తారో. అదిగోండి మొక్క అయితే వంకాయ మొక్క అనుకుంటున్నాను నేనైతే, అదేంటో తెలీదు. ఇదోండి ఇదే ఇంకో మొక్క అన్నాను కదా, ఇది. దీన్ని మరువం అంటారా దవనం అంటారా, దాన్ని ఏమంటారు చెప్పండి నాకైతే. ఇది పువ్వులో వేసి కట్టుకుంటారు కదా, ఆంధ్రాలో అయితే ఎక్కువ ఇదే కనిపిస్తుంది పువ్వుల్లో వేసి కట్టడానికి. చాలా బాగుంటుంది ఇది కూడా స్మెల్. దీనికి ఒక స్టోరీ ఉందండి. మా పక్కనే ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాం. హోటల్ ఉంటుంది, అక్కడ ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకోవడానికి వెళ్తే అక్కడ చూశాను. అక్కడ వాళ్ళని అడిగే తీసుకొచ్చానులేండి, బతికేసింది. ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చాము, ఇది కూడా చాలా అయింది, పెద్దగా అయిపోయింది. ఇదండి ఇవైతే శంకు పూలు ఉంటాయి కదా పర్పుల్ కలర్లో, ఇవన్నీ అవే మొలిచాయి. ఇదండి ఇది శంకుపూల చెట్టు. శంకుపూల చెట్లు ఉంటే చాలా మంచిది కదా, శివుడికి అయితే చాలా ఇష్టం ఈ పువ్వులైతే. ఇదిగోండి ఇది పెద్దదైపోయింది, పక్కన కూడా మొక్కలు మొలిచేసాయి. ఇవన్నీ అవే మొలిచినాయి. అదిగోండి అంత మొక్క అయితే తెచ్చి నాటాను నేనైతే, చిన్న మొక్క నాటాను, పెద్దగా అయింది, బాగుంది, స్మెల్ అయితే బాగుంటుంది. అండ్ ఫైనల్లీ మన ఇంట్లో ఉన్నటువంటి స్టార్ ఫ్రూట్. ఇది మీకు తెలుసు కదా, ఆల్రెడీ చాలా వీడియోస్లోనే చెప్పాను. కాయలు అయితే ఫుల్గా వస్తున్నాయి. అదిగోండి పువ్వులు అయితే అలా ఉంటాయి. టేస్ట్ అయితే బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది, చాలానే తినాలనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో, చాలా కాయలు వచ్చేసాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.